లడ్డుకు నాకు ఒక చిన్న డిస్కషన్ జరిగిందండి. బిగ్ బాస్ ముద్దు బిడ్డ ఎవరు అని. లడ్డు ఏమంటుందంటే గనక తనుజ కాదు రీతు అని. నేనేమంటున్నానంటే తనుజ కాదు రీతు కాదు, బిగ్ బాస్ అసలైన ముద్దు బిడ్డ ఎవరంటే సుమన్ శెట్టి గాడు. ఊర్యా ఎవర్రా ఆయనకి సెలెక్ట్ చేసిన వాళ్ళు, ఎవర్రా ఆయన ఓట్లు వేసేటోళ్ళు. అసలు ఏమన్నా లడ్డు కనీసం ఒక మాట మాట్లాడాడు, ఒక పని ఎప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకుంటూ కూర్చుంటారా రోజంతా. అన్న అని హక్ చేసుకుంటాడు. వాళ్ళు ఎందుకు నవ్వుతుంటారో తెలుసు. ఆ బర్నీ ఆయన కూర్చొని కొద్దిగన్నా మాట్లాడడం, కొద్దిగన్నా కంటెంట్, కొంచెమన్నా ఇన్వాల్వ్మెంట్, కొంచెమన్నా అస్సలు సిసలైన బిగ్ బాస్ ముద్దు బిడ్డ ఎవరంటే సుమన్ శెట్టి గారు. నాకు తెలిసి రెమ్యునరేషన్ తక్కువ అనుకుంటారు, అందుకే ఉంచుతున్నట్టున్నాడు. నిజంగా దివ్య కూడా తక్కువే కదా. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ సుమన్ శెట్టి గారిని దివ్యను పక్కన పెడితే దివ్య 1000 రెట్లు బెటరు. అంటే మాట్లాడే విషయంలో కావచ్చు, పని చేసే విషయంలో కావచ్చు, ప్రతి దాంట్లో ఎంటర్టైన్మెంట్. భరణికి ఈ సుమన్ శెట్టి సపోర్ట్ చేస్తున్నాడు, దివ్య భరణిని వెనక్కి లాగుతుంది కింద కూర్చొని, అందుకని చెప్పి దాన్ని బయటేశారు ఫస్ట్. కానీ నాకైతే ఒక క్లారిటీ వచ్చిందండి. బిగ్ బాస్ అసలైన ముద్దు బిడ్డ ఎవడన్నా యూట్యూబ్లో అదే బిగ్ హౌస్లో ఉన్నాడంటే 100% సుమన్ శెట్టియే. అరే నిజంగా రా, కనీసం నేను ఆ లైవ్ చూస్తుంటా కదా 24 hours, ఉరి ఎప్పుడన్నా ఒక మాట మాట్లాడరు అంటే ఎంత కష్టంగా అంటే ఆయనకు సిగరెట్స్ తాగి 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 వాయిస్ రావట్లే, గొంతు బేస్ కాదు అది, మాట రావట్లేదు ఆయనకు. నిజంగా లడ్డు నాకైతే ఆయనకు సీరియస్లీ నవ్వు వస్తుంది. నాకు ఎందుకైనా కొద్దిగానో ఉపయోగం ఉంది సుమన్ శెట్టి వాళ్ళ హౌస్లో. మరి ఏదో ఓవర్ యాటిట్యూడ్ కాకపోతే సంజన అంటే డార్లింగ్ అని పిలిచిందని పోయి నామినేట్ చేశాడు. ఇదొక విషయం మాట్లాడుకోవాలి. నిజానికి సంజన గారి రేంజ్ ఏంటి? ఆవిడ అన్నది కదా నేను చిన్న సీతగా షోస్ చేసి రాలేదని. సీరియస్లీ సంజన గారు ఒకప్పుడు హీరోయిన్, దానితో పాటుగా ఏంటంటే కనుక విరాట్ కోహ్లీ లవర్రా. విరాట్ కోహ్లీతో డేటింగ్ చేసిన అమ్మాయిల్లో సంజన గారు ఒకరు. సో అంత గొప్ప ఆవిడ వచ్చేసి ఇప్పుడు హౌస్లో ఏంటంటే కనుక మన సుమన్ గారిని ఒక ఓ చిన్నపిల్లల్లా చూసుకుంటారు. అంటే ఏంటంటే ఒక ముద్దు బిడ్డ, బిగ్ బాస్కి ఎట్లా ముద్దు బిడ్డ చిన్నపిల్లల్లా చూసుకుంటారు. తనుజ ఏమో క్యూటీ, అది డార్లింగ్, సుమ్ము డార్లింగ్ అని పిలుస్తుంది. దివ్య ఏమో క్యూటీ అని పిలుస్తుంది. ఇది కూడా ఉన్నాడు కదా హౌస్ లో, మెంబర్స్ తగ్గిపోయారు కదా, తక్కువ మంది ఉండే తలకి బాండింగ్స్ కోసం అది అలా పిలిచింది సుమ్ము డార్లింగ్ అనేది. అంటే బిగ్ బాస్ అది నాకు నచ్చలేదంట. అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నాను బిగ్ బాస్. నేనే అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాను. మరి నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఈనోటో లేరు కాకపోతే. నేను చెప్పినా కూడా మళ్ళీ సంజన సిస్టర్ నన్ను డార్లింగ్ అని పిలుస్తుంది. మళ్ళీ మొన్న తనుజ వచ్చి లైవ్ లో అడిగింది, ఏంటి నిజంగా నువ్వు ఫీల్ అవుతున్నావు సుమ్ము అంటే అవును అని. అది మరి నేనంటే కూడా ఫీల్ అవుతున్నావు సుమ్ము అంటే నువ్వంటే అనట్లేదంట. అంటే తనుజ డార్లింగ్ అంటే ఫీల్ అవ్వట్లేదంట. ఇప్పుడు నేను ఒకటి చెప్తా రాజు, ఇప్పుడు నన్ను ఎవరైనా వచ్చి డార్లింగ్ అని పిలిచారనుకో, నాకు నచ్చలేదు అనుకో, వేరే వాళ్ళు పిలిచినా కూడా నచ్చకూడదు. అవునా? అట్లేందుకు లడ్డు? మీ ఆయన పిలిస్తే మా ఆయన అంటే ఇప్పుడు అదే తనుజ ఎక్కడో క్రష్ ఉందిరా మనసులో పొట్టోడికి. అంటే మా క్లాస్ లో ఏదో కొన్ని వర్డ్స్ యూజ్ చేసినప్పుడు నన్ను నచ్చపోతే ఎవరు యూజ్ చేయొద్దని చెప్తా, వాళ్ళు పేరు పెట్టి పిలుస్తారు. సరే పేర్లు నచ్చవని. మొత్తానికి అయితే క్లారిటీ వచ్చింది కదా లడ్డు, బిగ్ బాస్ ముద్దు బిడ్డ ఎవరో. అదే దరిద్రం, ఏం చేద్దాం కర్మ. నిన్ను కూడా నేను బిగ్ బాస్ లో ఉంటే నామినేట్ చేసి దొబ్బేదాన్ని. లడ్డు అని పెట్టా, నాకు ఆ పేరంటే ఇష్టం ఉండదు. సరేలే, లవ్ యూ బచ్చే, బాయ్.